హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా, మా పిల్లలు కూడా అంతే. నేనైతే ఈరోజు స్నాక్స్ అయితే ఒక గ్లాసు రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మిక్సీ పడదాం అనే లోపే ఆవులు అయితే పాపం ఆకలితో ఇంటికి వచ్చాయండి. ఫస్ట్ అయితే వాటి ఆకలి అయితే తీర్చేసాను. వాటి ఆకలి తీర్చిన తర్వాత మా పిల్లల సంగతి పాపం చూడండి ఎంత ఆకలితో వచ్చాయో, తల్లి బిడ్డ. వాటి ఆకలి అయితే తీర్చేశాను. అవైతే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నానబెట్టుకున్న రవ్వను తీసుకొని మిక్సీలోకి వేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకున్నాను. తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో తగినంత ఉప్పు, వంట సోడా, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కావాలనుకుంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. పిల్లల కోసం కదా, అందుకే కారం అనేది వేయలేదు నేను. మంచిగా కలుపుకోండి. వంట సోడా కూడా వేయండి కొంచెం. మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చేతికి తడి అనేది ఇట్లా పెట్టుకుంటూ తడి అంటుకొని ఆ పిండిని తీసుకొని కొంచెం బజ్జీల్లాగా వేయండి, లేకుంటే బోండాలైనా అనుకోవచ్చు మీరు. తర్వాత మనం అది వెయ్యగానే ఎంత బాగా పొంగుతున్నాయో తెలుసా అండి. చాలా అంటే చాలా మంచిగా పొంగుతున్నాయి, మంచిగా టేస్టీగా ఉన్నాయి, లోపల వరకు మంచిగా కాలుతున్నాయి. చూడండి, ఒక కప్పు బొంబాయి రవ్వతో ఎన్ని అయినాయో. అవి బజ్జీలైనా అనుకోవచ్చు, బోండాలైనా అనుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, లోపల వరకు మంచిగా కాలాయి. ఇవైతే మనము టమాటా చట్నీతో కానీ లేకుంటే టమాటా సాస్తో కానీ మనము తినొచ్చు, మీ ఇష్టం ఏదైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.